హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈఎంఎఫ్ అండ్ టిఎల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విడబోతూ ఉన్నాం. నేను మీ లింగంపల్లి శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీ డిపార్ట్మెంట్. వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈఎంఎఫ్ అండ్ టిఎల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విడబోతూ ఉన్నాం. నేను మీ లింగంపల్లి శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీ డిపార్ట్మెంట్. ఇక సెకండ్ యూనిట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూస్తే సెకండ్ యూనిట్వి స్టేట్ ఆంపియర్స్ ఫోర్స్ లా. ఇదైతే ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్, ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతున్న క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టేట్ బయోట్ సోవార్ట్స్ లా, ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ డిఫైన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఇది కూడా నార్మల్గా జనరల్గా అడుగుతూనే ఉంటాడు క్వశ్చన్. అండ్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ స్కేలర్ ఆర్ వెక్టర్ పొటెన్షియల్, ఇది కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్సే. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ సస్పెక్టబిలిటీ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ స్కాలర్ అండ్ వెక్టార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్స్. ఈ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ సంబంధించినటువంటి క్వశ్చన్, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చనే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది కాదు ఇది లేదని లేదు, మీరు స్కోర్ చేయాలనుకుంటే మాత్రం ఇవన్నీ కూడా ఒక్కసారి చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్కి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డిరైవ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజింగ్ బయోట్ సావర్ట్స్ లా. ఫస్ట్ సేమ్ షార్ట్లో ఎట్లా ఆడుతారో ఇక్కడ కూడా అంతే. లా ఫర్ అండ్ ఇనిషియేట్ లైన్ కరెంట్కి సంబంధించినటువంటిది ఇది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డిరైవ్ ఆంపియర్స్ లా అండ్ అప్లై ఇట్స్ టు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి డిరైవ్ లాన్స్ ఫోర్స్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ డిరైవ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆంపియర్స్ ఫోర్స్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్. ఈ 4 క్వశ్చన్స్ మీకు ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ సెకండ్ ఇయర్ సంబంధించి ఈ 4 మీరు వద్దన్న అడిగే క్వశ్చన్స్లో ఈ 4లో ఏదో ఒకటి ఖచ్చితంగా రావడానికి ఛాయిస్ ఉంది. ఇవే వస్తాయా అంటే అట్లా లేదు. మేబీ కొన్నిసార్లు ఈ ఈక్వేషన్ సంబంధించినటువంటి తీసుకొని ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు, కానీ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ టైం. బట్ మీరు ప్రాబ్లమ్స్ పైన కూడా ఫోకస్ చేయాలి అనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదంటే పీడిఎఫ్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఇంకా మీరు స్కోర్ చేయాలనుకుంటే నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు వీడియో మొత్తం చూసి దాన్ని ఒకసారి అర్థం చేసుకుని ఆ క్వశ్చన్స్కి ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఈ ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏముంది ఇక్కడ, బయోట్ సావర్ట్స్ లా ఫర్ ఇన్ఫినైట్ లైన్ కరెంట్ ఉంది కదా, దానికి సంబంధించిందే ఎట్లా ఏమేమి డెరివేట్స్ అని అడుగుతారు నార్మల్గా. అంటే ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ క్రూషియల్ లూప్, ఇంకోటి ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ స్టేట్ కండక్టర్స్ గురించి అడుగుతుంటాడు. సో మీరు ఒక క్వశ్చన్ చదివేటప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అని మీరు ఒక్కసారి కవర్ చేయగలిగితే మీకు ఫుల్ మార్క్స్ రావడానికి చాయిస్ ఉంటుంది. అదే క్వశ్చన్ అడుగుతాడని ఎక్కడ కూడా ఉండదు, ఎందుకంటే పేపర్ డిజైన్ చేసే వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళ ఐడియాని బట్టి మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తుంటాడు. కాబట్టి వాళ్ళు ఏది అడగొచ్చు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఒక టాపిక్ పైకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ కొంచెం ప్రిపేర్ అయితే ఈజీగా మార్క్స్ గేజ్ చేయడానికి చాయిస్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ డిరైవ్ అండ్ అప్లై ఆంపియర్స్ లా ఫర్ ఇన్ఫైనైట్ కరెంట్ షీట్ ఆర్ రైట్. ఇది ఇందాక ఇన్ఫైనైట్ కరెంట్ ఉంది కదా, ఇదే క్వశ్చన్, సేమ్ బై సేమ్ ఇదే క్వశ్చన్ ఇది కూడా. సో ఇక్కడ అప్లై యాంప్లిఫైర్, డిరైవ్ అండ్ అప్లై యాంప్లిఫైర్స్ లా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, డిరైవ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజింగ్ అన్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, దీనికి డిఫరెన్స్ ఏంటి యాక్చువల్గా. సో అది కొంచెం ఏంటి అని చూసుకుంటే మీరు ఈజీగా ఏ క్వశ్చన్ ఎట్లా తిప్పించినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. అండ్ థర్డ్ వన్ దీంట్లోనే మ్యాగ్నెటిక్ స్కేలర్ వెక్టార్ పొటెన్షియల్ అండ్ దేర్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటిది, లేదంటే వెక్టార్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఇక్కడ స్కేలర్ అంటే ఏంటిది మ్యాగ్నెటిక్లో, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే. అండ్ నెక్స్ట్ డిరైవ్ ఫోర్స్ బిట్వీన్ కరెంట్ ఎలిమెంట్స్ యూజింగ్ ఆంపియర్స్ ఫోర్స్ లా. కరెంట్ ఎలిమెంట్స్ ఏముంటాయి, ఓకేనా. సో దాని డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్లో ఎలిమెంట్స్ యూజింగ్ ఇక్కడ డిరైవ్ ఫోర్స్ బిట్వీన్
కరెంట్ ఎలిమెంట్స్ యూజింగ్ ఆంపియర్స్ ఫోర్స్ లా అన్నాడు కదా. సో ఇది కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్ అడిగిన క్వశ్చన్. ఇది సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.